మీరు దేశానికి ఆదర్శం. కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడు. కేటీఆర్ కేసీఆర్లను ఆయన కాపాడుతున్నాడు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించిన కేంద్రం కేర్ చేయలేదు. బీజేపీ బీఆర్ఎస్లను నమ్మితే నట్టేట మునిగిపోతాం. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తు కోటేసి గెలిపించని నిజామాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కృషి చేయాలి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మీ పోరాటం అన్యన్య సామాన్యం. మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ రైతులు చాలా గొప్పవారు. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటేస్తే అది బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. ప్రజా సంక్షేమం పట్ల ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు. నెత్తినోరు కొట్టుకున్న కేంద్రం స్పందించాడు. బండరాయి మీద వాన కురిసినట్లే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇట్లనే చెప్పిండు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో. ఇప్పటికీ ఈ స్పీడ్ తగ్గుతలేదు. సుత్తునగా మనం ఎట్లా ఆకాశంలో విహరిస్తున్నాం, అంత జెట్ స్పీడ్లా సార్ అభివృద్ధిని తీసుకుపోతున్నాడు. మున్సిపల్ ఎన్నికలలో పోయి కేసీఆర్ కిషన్ రెడ్డి దత్తత పుత్రుడు, తర్వాత వీళ్ళను ఆయనే కాపాడుతున్నాడు. కాళేశ్వరం మీద సిబిఐ గివ్వా ముచ్చట్లు మాట్లాడేది. మున్సిపల్ ఎన్నికలలో పోయి మీకు సరే వివరించు, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పినా అమలు చేయలేకపోతున్నా, ఎందుకంటే ఖజానా లేదు అని చెప్పేసి వివరించు, ఇచ్చినాయన్న చెప్పుకో. కానీ ఎంతసేపు నాలందిట్టు అబ్బాబ్బా యాస్టకు వస్తలేదు రేవంత్ రెడ్డి గారు. మీకు మైకు దొరికితే చాలు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్.